కవిత ఎపిసోడ్పై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. పార్టీ అంతర్గత విషయాలు బయటకు మాట్లాడకపోవడమే మంచిదని తెలిపారు. తమ అధినేతకు ఎవరైనా లేఖలు రాయొచ్చని, గత ఎన్నికల్లో లేఖలు చాలా వచ్చాయన్నారు. అన్ని పార్టీలోనూ కోవట్టులుంటారని కామెంట్ చేసిన కేటీఆర్ తమ పార్టీలోనూ రేవంత్ రెడ్డి కోవట్టులున్నారని చెప్పారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని శ్రీనివాస్ అందించడానికి లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్, కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటి? అసలు ఆయన మాటల ఆంతర్యం ఏంటి? చంద్రిక, కేటీఆర్ అన్ని ప్రశ్నలకు సమాధానం అయితే ఇవ్వలేదు. నేను కూడా ప్రెస్ మీట్లో ఉన్నా. ఈ ప్రెస్ మీట్ కవరేజ్ కూడా తెలంగాణ భవన్కి వచ్చిన, ప్రజెంట్ కూడా తెలంగాణ భవన్లోనే ఉన్నా. ఆయన మీడియా అడిగినటువంటి చాలా ప్రశ్నలు దాటవేశారు. కానీ రెండు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అవి డైరెక్ట్గా కవితని అన్నట్టుగానే అర్థం చేసుకోవాలి. సో ఒకటేంటంటే, కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి కోర్టులో ఎవరైనా ఉన్నారు అని అంటే మా పార్టీలో కూడా ఉండొచ్చు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో డైరెక్ట్గా మాట్లాడారు ఒక ప్రశ్నకు సమాధానంగా. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇండైరెక్ట్గా ఈ విషయాన్ని కవితను ఉద్దేశించే కేటీఆర్ ప్రస్తావించి ఉండొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. ఇక రెండో అంశం ఏంటంటే, ఏదన్నా పార్టీ అంతర్గత విషయాలు ఉంటే బయటికి కాకుండా పార్టీలోనే మాట్లాడితే బాగుంటుంది. అది రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు, మరోవైపు మిగతా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నారు, వాళ్ళతోటి డిస్కషన్ చేయొచ్చు, ఏదైనా ఉంటే షేర్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాల్ని ప్రస్తావించారు. ఈ రెండు అంశాలను మాత్రమే ఆయన మెయిన్గా ప్రస్తావించారు. ఈ రెండు కామెంట్స్ కూడా కేటీఆర్ ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయాల్లో ఈ రెండు అంశాలు కవితని ఉద్దేశించినవే అనేది మనకు అర్థమవుతున్నటువంటి మాట. వాస్తవానికి ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీట్ అంటే ఖచ్చితంగా కవిత అంశం మీదనే ఎక్కువగా మాట్లాడతారు అనుకున్నారు. కానీ నేషనల్ హెరాల్డ్ విషయానికి సంబంధించి రేవంత్ రెడ్డి అంశం నిన్ననే కేటీఆర్ ట్వీట్ చేశారు. నిన్న సాయంత్రము శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాట్లాడిన తర్వాత ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీట్ అంటే అందరూ ఏమనుకుంటామంటే ఖచ్చితంగా కవిత చేసినటువంటి కామెంట్స్కు ఒక రిప్లై ఇస్తారు. సో కేసీఆర్ దేవుడు, ఆయన పక్కన దయ్యాలు ఉన్నాయని చెప్పి కవిత కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. కాబట్టి ఈ కామెంట్స్కు ఖచ్చితంగా రిప్లై ఉంటుంది. సో దీని మీద ఒక క్లారిటీ వస్తుంది అనేది బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. చాలామంది నేను నాయకులతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది కేటీఆర్ ప్రెస్ మీట్ కంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా చెప్పారు. ఇంకొక వైపు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వస్తుంది, ఈ అంశం సంసిపోతుంది, ఇక ఫుల్ స్టాప్ పడ్డట్టే అనేటువంటి ఒక సంకేతాలు వచ్చినట్టుగా అనిపించింది. కానీ కేటీఆర్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత అది ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఖచ్చితంగా కుటుంబ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వైరుధ్యాలు ఇంకొంత బయటికి కనిపించాయి. వాస్తవానికి కేటీఆర్ కవిత పేరు కూడా ప్రస్తావించలేదు. చాలాసేపు ప్రెస్ మీట్లో ఉన్నాం, నేను కూడా ఈ ప్రెస్ మీట్ కవరేజ్ ఇందాక చెప్పినట్టుగా కవరేజ్లో ఉన్నా, ఎక్కడ కూడా కవిత పేరు తీయలేదు. ఆయన ఓన్లీ కేసీఆర్ విషయాన్ని ప్రస్తావించారు. తర్వాత మీడియా కవరేజ్ చేయట్లేదని చెప్పారు. ఇండైరెక్ట్గా కవితని డైరెక్ట్గా కోర్టు అని చెప్పారు. సో గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల చూస్తే కనుక కవిత అసంతృప్తి ఉంది, కవిత కొంత పార్టీ లైన్లో లేదు, వేరే కార్యక్రమాలు చేసుకుంటున్నారు అనేది గత కొన్ని రోజుల నుంచి కూడా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. అది వాస్తవం అనేది మనకు నిన్న సాయంత్రం కవిత మాట్లాడిన తర్వాత తెలిసింది. తర్వాత ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీట్ ద్వారా మరికొంతగా అంటే ఈ అంశము ఇప్పట్లో సమసిపోయేటట్లేదు. ఒకవేళ కేసీఆరే రంగంలోకి దిగాలి, వీళ్ళ ముగ్గురిని అంటే హరీష్ రావు, కేటీఆర్, కవితని వీళ్ళ ముగ్గురిని ఫామ్ హౌస్కి పిలిపించుకొని మాట్లాడితే తప్ప ఈ అంశానికి ఒక ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశాలు అయితే కనిపించడం లేదు. డైరెక్ట్గా కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ ఇంకా అంటే ఆయన మాట్లాడినటువంటి తీరు ఖచ్చితంగా వాళ్ళ అంటే అన్నా చెల్లె మధ్యలో గ్యాప్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగానే అయితే కనపడుతున్న ఒక క్లారిటీ అయితే రాలేదు. సో భవిష్యత్తులో ఖచ్చితంగా పార్టీ మీద ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఎందుకు ఈ స్థాయిలో ఇంటర్నల్ పాలిటిక్స్, పార్టీలో అంతర్గత వైరితం ఎందుకు ఉన్నది అనేది కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఇక మరొక అంశం ఏంటంటే, లేఖ ఎవరు లీక్ చేశారు? కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ రాలే, ఓడిపోయారు. 20 ఏళ్లలో ఫస్ట్ టైము బీఆర్ఎస్కు చాలా పెద్ద దెబ్బ తగిలింది మన పార్లమెంట్ ఎన్నికల్లో. సో ఆ తర్వాత జరిగిన సమీక్షా సమావేశంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం మీద పెద్ద ఎత్తున 6-7 గంటలు చర్చించాం. సో ప్రతి అంశాన్ని కూడా కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళాం. ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఒప్పు జరిగింది, సలహాలు సూచనలు అందరు మా నాయకులతో తీసుకున్నాం. ఎవరైనా లేఖలు రాయొచ్చు, సలహాలు సూచనలు ఇవ్వచ్చు. సో అనే అంశాన్ని ప్రస్తావించారు. కానీ ఇప్పుడు లేఖ ఎందుకు లీక్ అయింది? కవిత కొన్ని ప్రశ్నలు వేసింది, దానికి మీరు సమాధానం ఏంటి? లేఖ లీక్ వెనక ఎవరున్నారు, కుట్ర జరిగిందని చెప్పారు అనే కవిత అన్నది అన్నటువంటి విషయాన్ని కేటీఆర్కు ప్రశ్నించినప్పుడు కేటీఆర్ ఈ ప్రశ్న కూడా దాటవేశారు. చాలా ప్రశ్నలు మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేదు. 2 ప్రశ్నలకు ఇండైరెక్ట్గా సమాధానం ఇచ్చారు. ఒకటి, రేవంత్ రెడ్డి కోవట్లు మా పార్టీలో కూడా ఉండొచ్చు, ఒక పాయింట్ అయితే. రెండోది, పార్టీ అంతర్గత విషయాలు ఖచ్చితంగా అంతర్గతంగానే మాట్లాడాలి, బయటికి మాట్లాడితే
బాగుండదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈ రెండు కవితకు ఖచ్చితంగా వర్తించేటువంటి అవకాశం ఉంది. మరి దీని మీద కవిత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. లేదంటే కేసీఆర్ వీళ్ళందరినీ పిలిచి ఇందాక మనం చెప్పినట్టుగా పిలిచి మొత్తం కూడా ఈ ఎపిసోడ్ అంటే గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, కవిత గతంలో సామాజిక తెలంగాణ రాలేదన్నటువంటి అంశం, ఆమె నిజంగానే చాలా అంశాలు ప్రస్తావించారు. కవితను కూడా చాలామంది కార్యకర్తలు నిజంగానే కవిత రాసిన లేఖలో నిజమే ఉంది కదా, వాస్తవాలే ఉన్నాయి కదా, కొన్ని అంశాలు అంటే రజతోత్సవ బహిరంగ సభ పాజిటివ్ అంశాలు తప్ప మిగతా నెగిటివ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలామంది తెలంగాణ భవన్కి వచ్చినటువంటి కార్యకర్తలు ఆఫ్ ది రికార్డులో మీడియాకు చెప్తున్నారు. సో నిజమే కదా, కవిత రాసిన దాంట్లో వాస్తవం ఉంది కదా, కేసీఆర్తో యాక్సెస్ లేదు కదా, ముఖ్యమైనటువంటి నాయకులతో మా కార్యకర్తలకు యాక్సెస్ ఉండే పరిస్థితి లేదు, కవిత చెప్పినటువంటి నిజం వాస్తవం ఉంది, బీజేపీ మీద ఒక్క నిమిషం మాట్లాడారు, అది ఇంకొంచెం మాట్లాడాల్సి ఉండే, ఇట్లాంటి చాలా అంశాలను తెలంగాణ భవన్కి వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా కూడా వాళ్ళందరూ కూడా కవితకు సపోర్ట్గా చాలామంది మాట్లాడారు. పాజిటివ్ అంశాలు పక్క పెడితే నెగిటివ్ అంశాలని కవిత కరెక్ట్గా చెప్పింది అన్నటువంటి విషయాల్ని చాలామంది నేతలు చెప్తున్నారు. సో ముఖ్యమైనటువంటి నేతలు మాత్రం దీని మీద స్పందించేందుకు సైలెంట్గా ఉన్నారు. రోజు ట్వీట్లు చేస్తారు. తర్వాత పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు అటు కాంగ్రెస్ అటు బీజేపీ మీద పెద్ద ఎత్తున రోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు కేటీఆర్ ఎందుకో ఇంత సైలెంట్గా అంటే ప్రశ్నలకు సమాధానం దాటవేయడం వెనుక అంతరం ఏంటనేది చూడాలి. భవిష్యత్తులో తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇంకొక వైపు హరీష్ రావు కూడా దీని మీద చాలా సైలెంట్గా ఉన్నారు. ఆయన క్లారిటీ ఆయన ఇచ్చుకున్నారు. కవిత చిట్ చాట్ తర్వాత, కవిత ప్రెస్ మీట్ తర్వాత 2 రోజుల తర్వాత హరీష్ రావు ఇదే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను, సో అది రేపు భవిష్యత్తులో కేటీఆర్కి ఎట్లాంటి పదవి ఇచ్చినా పనిచేయడానికి సిద్ధమని చెప్పి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. సో మొత్తానికి హరీష్ రావుది చాలా క్లారిటీగా ఉంది. ఆయన సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు కేటీఆర్ వర్సెస్ కవిత నడుస్తుంది. కానీ పార్టీలో అంతర్గతంగా ఏంటంటే చాలామంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుకునేది ఏంటంటే మాజీ ఎంపీ సంతోష్ రావు ఉన్నాడు, కేసీఆర్కి అత్యంత దగ్గరగా ఉంటారు, ఆయన రెగ్యులర్గా ఫామ్ హౌస్కి వెళ్తారు. సో ఆయనతో పాటు కొంతమంది గతంలో తెలంగాణ జాగృతిలో పనిచేసినటువంటి వాళ్ళతోటి కవితకు మధ్య గ్యాప్ వచ్చింది. సో అందులో భాగంగానే ఇవన్నీ కూడా అంశాలు బయటకు వచ్చా. లేక బయటకు వచ్చిందంటే ఎందుకంటే కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండేది సంతోష్ రావు, కాబట్టి సంతోష్ రావు నుంచే ఈ లేఖ బయటకు వచ్చిందా, మీడియాకు వెళ్ళిందా అనేటువంటి చర్చ కూడా బీఆర్ఎస్లో ఉంది. దీని మీద ఇంతవరకు అయితే పార్టీ నుంచి క్లారిటీ అయితే రాలేదని చెప్పి మనం అనుకోవచ్చు చంద్రిక. మరి చూడాలి కవిత ఎట్లా రియాక్ట్ అవుతుంది. ఈరోజు ఫామ్ హౌస్కి వెళ్తానంటున్నారు, కేసీఆర్తో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. చర్చించిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. కవిత ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన తర్వాత కవిత మాట్లాడితే కనుక ఖచ్చితంగా అది ఇంకా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు, రాజకీయ వైరుధ్యం, తర్వాత కవితకు అంత ప్రయారిటీ ఇవ్వట్లేదు అన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఆమె కూడా మాట్లాడితే కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో టీఆర్ఎస్ కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు పార్టీ పెడుతున్నారు అని కవిత అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి, పార్టీ నుంచి దూరం కాబోతున్నటువంటి వార్తలు వస్తున్నాయి. కానీ కవిత నిన్న మాట్లాడిన దాంట్లో సో కేసీఆర్ గురించి చాలా మంచిగా మాట్లాడారు, పార్టీల అంతర్గత విషయాలను ప్రస్తావించారు, చాలా క్లారిటీగా ఇచ్చారు. లెటర్కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అంశాలను ఆమె క్యాడర్కు చెప్పుకోగలిగింది. పార్టీలో అంతర్గత విషయాలు చెప్పింది, కుట్ర జరుగుతుందని చెప్పింది, నా పరిస్థితే ఇట్లా ఉంటే సో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటన్నటువంటి అంశాలు ప్రస్తావించింది. లేక విడుదల వెనుక, లేక లీక్ వెనుక కుట్రదారులు ఎవరు అని చెప్పింది, దయ్యాలు ఉన్నాయని కేసీఆర్ చుట్టూ అని చెప్పింది. ఈ దయ్యాలు ఎవరు అనేది పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ దయ్యాలు ఎవరు ఉన్నారు ఏంటి, పార్టీకి ఇబ్బంది కలుగజేసి ఆమెకి ఇబ్బంది కలుగజేసేటువంటి వాళ్ళు ఎవరనేది బయటకైతే ఎవరు చెప్పట్లేదు. కానీ పార్టీలో 2 పేర్లు వినపడుతున్నాయి. అందులో సంతోష్ రావు మెయిన్గా ఆయన పేరు వినపడుతుంది. ఆయనతో పాటు తెలంగాణ జాగృతిలో గతంలో కవితతో పనిచేసి కేటీఆర్కు దగ్గరగా ఉన్న సంతోష్ రావుకు దగ్గర ఉన్న పేర్లు అయితే వినబడుతుంది. చూడాలి కవిత మరి కేటీఆర్ ప్రెస్ మీట్ మీద కవిత ఏమన్నా రియాక్ట్ అవుతుందో చూస్తే దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుందనేది మనం ఆలోచన చేయొచ్చు చంద్ర.